హాయ్ అండి. ఇవాళ మనం రోజు తరచుగా చూసే ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే, మాకు వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో డెమెన్షియా అంటాము. అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మతిమరుపు పెరిగిపోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు కూడా, చేసే పని సరిగ్గా చేయకపోవడం, చూపు విధానంలో మార్పు రావటం, చేయాలనుకుంది సరిగ్గా రీచ్ అవ్వలేకపోవడం. సో కొన్ని లక్షణాలతో జ్ఞాపక శక్తి తగ్గిపోయి వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఎవరు ఈ డెమెన్షియాకి అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడాన్ని సీరియస్ గా తీసుకోవాలి. సో అందులో మొట్టమొదటి అటెన్షన్ అంటాము. అంటే వాళ్ళు చేసే ఐ కాంటాక్ట్ పనులు ఏదైనా ఇమీడియట్ గా మనం చెప్తే చేసే విధానం ఏదైతే ఉందో అది కూడా చేయలేకపోవడం, ఒక కంటిన్యూస్ గా యాక్టివిటీ ఒక స్టెప్ లో కంప్లీట్ చేయలేకపోవడం, ఉదాహరణకి బ్రష్ చేయడం, బట్టలు వేసుకోవడం, ఇలాంటి దానికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడటం, రోజు తరచుగా వెళ్లే ప్లేస్లకు కూడా దారి తప్పిపోయి రీచ్ అవ్వకుండా వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళి రావటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ డెమెన్షియా లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా న్యూరాలజిస్ట్ ని అప్రోచ్ అవటం చాలా అవసరం.